ప్రతిరోజు దేవుడు కనుక మా గట్టిగా ఆశీర్వదిస్తుంటే తన చేయి కనుక మా నెత్తి మీద ఉంటే నెల కాదు డైలీ పెడదామని ఆలోచన మాకుంది. అంటే ఇది కాకుండా ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా చేస్తారా జనరల్గా? ప్రత్యేక కార్యక్రమం అంటే ఎండాకాలం ఉంటే మజ్జిగ అవి ఆఫర్ చేస్తుంటాము. ఇదైతే ఎవ్రీ మంత్ అమాస నాడు పెడతాం ఈ ప్రోగ్రామ్. ఇది ఇక దేవుడి కనుక ఆశీర్వాదం ఉంటే ప్రతిరోజు పెడదామని ఆలోచన మాకుంది, చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా మీకు ఏ కార్యక్రమాలు సమాజ సేవల ఈ హాస్టల్ స్టూడెంట్స్కు అనాథలకు ఏమన్నా చేయదలుచుకుంటున్నారా? యాక్చువల్గా సమాజ సేవ చేస్తున్నా అనాథాలను కూడా నేను డొనేట్ చేస్తుంటా. మా పిల్లల బర్త్డేస్ ఉన్నప్పుడు నేను డొనేట్ చేస్తుంటా. చేయాలని ఆలోచన ఉంది. నాకు మా ఫ్రెండ్స్ అందరూ మన సహకారం బాగుంది. నాకు ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచన ఉంది. జస్ట్ ఓన్లీ 300 మెంబర్స్ నేను చేస్తున్నాను ప్రోగ్రామ్. 300గా 3000 చేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను. ఆ దేవుడు కనుక ఏమైనా పాటిస్తే డెఫినెట్గా చేస్తాను ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. నేను మీ వద్దుల సుందరనారాయణ, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి. ఇది ఒక సేవా సమితి, జై శ్రీరామ్ సేవా సమితి అనేది అందరం కలిసి ఒక 10 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఏర్పరచుకొని గత 15 నెలలుగా ప్రతి అమావాస్య రోజు ఒక 300 నుండి 400 మందికి మేము అన్నము ప్రొవైడ్ చేస్తున్నాము. పేదవాళ్ళు ఎవ్వరు ఉన్నాని వాళ్ళు కడుపుతో పసులు ఉండొద్దు అనే ఆలోచనతో అమావాస్య రోజు మేము అందరికీ అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ఇంట్లో ఫ్రెండ్స్ అందరం కొద్దిగా అందరం కలిసి చేసుకొని మేము ముఖ్యంగా సురేందర్ సింగ్ గారు వాళ్ళ ధైర్యంతోనే ఆయన ఆలోచనతోనే మేము ఈ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా అమ్మవారి దయ వల్ల హ్యాపీగా అందరం కలిసి ఫ్రెండ్స్ సర్వీస్ అందరం కలిసి చేసుకొని స్పాన్సర్షిప్ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది నేనే చేయకుండా అందరం కలిసి చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా ప్రతి నెల అమావాస్య రోజు మేము ఇలాగే చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎవరు కూడా మా ఉద్దేశంలో మా ఆలోచన ఏంటంటే ఎవరు కూడా భక్తులు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కలిసి ఉండాలని ఆలోచనలో ఈ సేవకాలం చేస్తున్నాం. అందరికీ చేస్తున్నాం.